విజయవంతంగా చేయాలని మా ప్రతాపం. మహాదేవ్యై శివాయ సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయ నేతా ప్రదాస్పదాం. శ్రీమాత్రే నమః. మన వందనపురి కాలనీ రోడ్ నెంబర్ 1 నందున పోచమ్మతల్లి దేవాలయం ముందర 14, 15, 16 3 రోజుల విధంగా మరి మన దేవాలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత, శివలింగ ప్రతిష్టాపన విధంగా జరుగుతున్నవి. ఈరోజు మొదటి రోజు కావున ఉదయం నుండి విధంగా మనము గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశన, అదే విధముగా అంకురారోపణ, ఆచార్యాది ఋత్వికరణం, అదేవిధంగా నవగ్రహ, యోగిని దేవత, వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్రమండల దేవతల విధంగా పూజలు నిర్వహించడం జరిగింది. తదనంతరం మరి విగ్రహమూర్తులని గ్రామ ఊరేగింపు చేసి ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతున్నది. సాయంకాలం విగ్రహమూర్తులకు మరి జలాధివాసం ఉంటుంది. విశేషముగా రేపు ఉదయం మరి ధాన్యాదివాసము, చండీ హోమం, రుద్రహోమం విధంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు సాయంత్రం మరి విగ్రహమూర్తులకు పుష్పఫల శయ్యాదివాసాలు, నాగదేవత, సుబ్రహ్మణ్య స్వామి వారికి హోమాలు చేయడం జరుగుతుంది. ఎల్లుండి 16వ తారీఖు ఉదయం 7:30 గంటలకి సింహలగ్న పుష్కరాం సుముహూర్తమున యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన విధంగా గావించడం జరుగుతుంది. అదేవిధంగా 10:30 గంటలకు విశేషముగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 1:30 గంటకు అన్నసంతర్పణ విధంగా చేయడం జరుగుతున్నది. కావున విధంగా ఇక్కడ కాలనీవాసులు, భక్తులందరూ కూడా విధంగా అధిక సంఖ్యలో విధంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతున్నది. ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా విధంగా యొక్క 3 రోజుల విధంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఆలయ కార్యవర్గ సభ్యం కానీ అందరూ వచ్చినటువంటి ఋత్వికులు కానీ ఎంతో ఇక్కడ భక్తి శ్రద్ధలతో విధంగా ఇక్కడ పూజల విధంగా నిర్వహించడం జరుగుతున్నది.